హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు మన వీడియోలో వైజాగ్ ఋషికొండ బీచ్ దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని ఋషికొండ బీచ్ ఎదురుగా ఉన్న కొండపైన టీటీడీ వారు నిర్మించారండి. మనం టెంపుల్ ఎంట్రీ దగ్గరలోకి వెళ్ళేసరికి మనకి కొండపైన స్వామివారి నామాలు కనిపిస్తాయి. ఈ ఆలయం దగ్గర నుండి బీచ్ వ్యూ కానీ, చుట్టూ గ్రీనరీ, అలాగే చల్లని గాలి చూడ్డానికి చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇదేనండి టెంపుల్కి ఎంట్రీ పాయింట్. ఇదంతా కూడా వెహికల్స్ కొండపైకి వెళ్ళే మార్గం. ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ని కూడా అలౌ చేస్తున్నారు. ఇక్కడ కొండపైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఉంటాయండి. ఎవరైనా టెంపుల్కి మెట్లపై నుండి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మెట్లపై నుంచి కూడా వెళ్ళొచ్చు. మనం వెహికల్లో కొండపైకి వెళ్ళేటప్పుడు కూడా చుట్టూ చూడండి, చక్కగా మొక్కలు, పైన కొండ మీద స్వామివారి నామాలు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మీ అందరికీ కూడా ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి. ఎవరైనా ఇక్కడ టెంకాయలు కొట్టుకోవాలి అనుకునేవారు బయట నుంచి అయితే కొబ్బరికాయలు తెచ్చుకోవాలండి. ఇక్కడ టెంపుల్ ఆవరణలో ఎక్కడ కూడా కొబ్బరికాయలు సేల్ చేసే షాప్స్ అయితే లేవు. మనం ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే అచ్చం తిరుమలలోని స్వామివారిని దర్శించుకున్న అనుభూతి కలుగుతుంది. అసలు 7 అడుగుల స్వామివారిని దర్శించుకోవడానికి మన 2 కళ్ళు కూడా సరిపోవు. ఆలయం దగ్గరలోకి వచ్చేసరికి మనకి స్వామివారి నామాలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూడండి. ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం. ఎదురుగా మనకి మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ మెట్లెక్కి పైకి వెళ్తే గనక మనం స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇప్పుడైతే మేము వెహికల్ పార్క్ చేయడానికి టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్తున్నాము. ఇది ఎగ్జాక్ట్గా టెంపుల్కి బ్యాక్ సైడ్. ఇక్కడ కూడా మనకి ఒక ఎంట్రీ పాయింట్ ఉంటుంది. వెహికల్లో వచ్చిన వాళ్ళు ఇక్కడే దిగిపోవచ్చు. అలాగే వెహికల్ పార్క్ చేసిన తర్వాత ఈ ఎంట్రీ నుండి కూడా మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇప్పుడు వెహికల్స్ లోపలికి వెళ్తున్నాయి కదా, అదంతా కూడా టెంపుల్కి బ్యాక్ సైడేనండి. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్. ఇక మా హస్బెండ్ వెహికల్ పార్క్ చేసి వచ్చేలోపు నేను ఇక్కడ ఉన్న లొకేషన్ అంతా కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తున్నాను. ఇప్పుడైతే మేము టెంపుల్ బ్యాక్ సైడ్ ఎంట్రీ నుండి లోపలికి వెళ్తున్నాము. మేము ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి సుమారుగా ఈవినింగ్ 5:45 అయ్యింది. ఇక్కడ ఈవినింగ్ 6 నుండి 7 వరకు దర్శనానికి బ్రేక్ ఉంటుందంట. మేము టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యేసరికి టైం సుమారుగా 5:45 అయిందని ఇందాక మెన్షన్ చేశాను కదా. అక్కడ ఆర్గనైజర్స్ ఉంటారండి, కంటిన్యూస్గా భక్తులకి అనౌన్స్మెంట్స్ ఇస్తూనే ఉంటారనమాట. 6 నుంచి 7 వరకు స్వామివారి దర్శనానికి బ్రేక్ ఉంటుంది. సో ఫాస్ట్గా వెళ్ళండి అనేసి అనౌన్స్మెంట్స్ ఇస్తూనే ఉంటారు, భక్తుల్ని గైడ్ చేస్తూ ఉంటారనమాట. మేము ఇంకా ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడం ఆపేసి ఫాస్ట్గా స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళి వచ్చేసాము. దర్శనం అయితే చాలా 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 బాగా జరిగిందండి. ఇక బయటకు వచ్చిన తర్వాత మేము మళ్ళీ ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తున్నాను. మనం ఆలయ ప్రాంగణంలో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చండి. ఓన్లీ స్వామివారి దర్శనానికి, అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రము అక్కడ మనం ఫోన్ యూజ్ చేయకూడదు. చుట్టూ ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా సరే మనం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. 6 అయిపోతుంది, దర్శనం మళ్ళీ నిలిపివేస్తారు అనే హడావిడిగా ఒక క్యూ లైన్లోకి అయితే వెళ్ళి మేము చాలా ఫాస్ట్గా స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. అయినా కూడా మా మనసుకైతే తృప్తిగా అనిపించలేదండి అలా వెళ్ళి రావడం. అందుకని మేము 6 to 7 అక్కడే వెయిట్ చేసి మళ్ళీ స్వామివారిని దర్శించుకొని అప్పుడైతే ఇంటికి బయలుదేరాము. 1 hour టైం ఎలా గడిచిపోయిందో కూడా అస్సలు తెలియలేదండి. మనం చుట్టూ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉంటాము, ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటూ ఉంటాము. ఇక పిల్లలకి కూడా ఆడుకోవడానికి మంచి ప్లేస్ కూడా ఉందండి. వాళ్ళు కూడా ఆటల్లో నిమగ్నం అయిపోయి ఉంటారు. దర్శనం నిలిపివేసిన టైంలో స్వామివారి ఆలయం చుట్టూతా కూడా ఎవ్వరూ ఉండకూడదండి. ఈవెన్ ఆర్గనైజర్స్ కానీ, సేవకు వచ్చిన వాళ్ళు కానీ ఎవ్వరూ ఉండడానికి అనుమతి లేదు. అందరం కూడా, ఈవెన్ భక్తులు కూడా అందరం కూడా స్టెప్స్ దిగి కిందకు వచ్చేసేయాలి. ఎప్పుడైతే మళ్ళీ దర్శనం స్టార్ట్ చేస్తారో అప్పుడు మళ్ళీ మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి.
మళ్ళీ సుమారుగా 6:45 అయ్యేసరికి క్యూ లైన్ అయితే ఓపెన్ చేశారండి. సో మళ్ళీ మేమైతే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాము. మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళగానే ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభానికి ఎదురుగా ఉన్నది స్వామివారి ఆలయం. ఈసారి మేము స్వామివారి దర్శనం కోసం 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము. ఈ దర్శనానికి మనం వెళ్తే గనక ఆల్మోస్ట్ స్వామివారిని చాలా దగ్గర నుంచి చూడొచ్చు. అంటే మనం గుమ్మం దాటితే స్వామివారు ఉంటారనమాట. అంత దగ్గర నుంచి మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మేము వెళ్ళినప్పుడైతే ఒక 5 మినిట్స్ పాటు ఎవ్వరూ మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదండి. చాలా చక్కగా స్వామివారిని కన్నుల నిండుగా చూస్తూ ఉండిపోయాము. దర్శనం చాలా చాలా బాగా జరిగింది. ఒక్క 5 మినిట్స్ తర్వాత స్వామివారికి హారతిచ్చి అప్పుడు మమ్మల్ని బయటికి పంపించారు. మేము వెళ్ళి వచ్చిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇది టీటీడీ వారు నిర్మించిన టెంపుల్ కదా, తిరుమలలో లాగానే ఇక్కడ కూడా లడ్డూ ప్రసాదం ఇస్తున్నారా అని అడిగారండి. సో తెలియని వాళ్ళందరి కోసం కూడా ఇక్కడే క్లారిఫికేషన్ ఇస్తున్నాను. మేము వెళ్ళినప్పుడైతే లడ్డూ ప్రసాదం ఏమీ ఇవ్వలేదండి. మాకు మిరి పొంగలి ప్రసాదంగా ఇచ్చారు. ఈ టెంపుల్లో స్వామివారి దర్శనానికి ఎప్పుడెప్పుడు బ్రేక్ ఉంటుంది అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఎవ్రీ డే ఈవినింగ్ 6 నుండి 7 వరకు స్వామివారి దర్శనం నిలిపివేస్తారంటండి. ఆ టైంలో స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారట. అలాగే ప్రతిరోజు మార్నింగ్ 9 అలాగే ఆఫ్టర్నూన్ 12 ఒక హాఫ్ అన్ అవర్ పాటు స్వామివారి దర్శనాన్ని కూడా నిలిపివేస్తారట. అంతేకాకుండా ప్రతి శుక్రవారం మార్నింగ్ 9:30 నుండి ఆఫ్టర్నూన్ 12:30 వరకు అమ్మవారికి అభిషేకం చేస్తారట. ఆ టైంలో కూడా స్వామివారి దర్శనం నిలిపివేస్తారట. ఈ టెంపుల్కి వెళ్ళాలి అనుకునే భక్తులకి యూజ్ అవుతుందని ఈ సమాచారాన్ని అక్కడ సేవకుల్ని అడిగి తెలుసుకున్నాను. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎవరైనా స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ కోసం ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంతేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ముగిస్తున్నాను. మేము స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కాసేపు ఇక్కడ నైట్ వ్యూ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంటికైతే బయలుదేరాము. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. ఓం నమో వెంకటేశాయ.